మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా గోపిరెడ్డి మాట్లాడారు। రాష్ట్రపతి మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిన్న కుటుంబంలో జన్మించి కేవలం తన మేధో శక్తితో ఎటువంటి ఆర్థిక అండదండలు లేకపోయినా ఎటువంటి రాజకీయ అండదండలు లేకపోయినా భారతదేశానికి రాష్ట్రపతి గొప్ప వ్యక్తి ఏపీజే ఎవరైనా భారతదేశంలో ఈ రోజుల్లో ఒక ఉదాహరణగా ఒక ఆదర్శంగా ప్రతి ఒక్కరూ చెప్పుకునే వ్యక్తి ఏపీజే ఎందుకంటే ఆయన రామేశ్వరం దగ్గర చిన్న గ్రామంలో జన్మించి 9 కిలోమీటర్లు సైకిల్ చదువుకొని ఆ తర్వాత మద్రాస్ వచ్చి ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో పేపర్ బాయ్గా పనిచేసి ఆ తర్వాత ఇంజనీరింగ్ చదువుకోవడం, ఉన్నత విద్య చదువుకోవడం, తర్వాత హైదరాబాద్లో హెచ్ఏఎల్లో మిజైల్ టెక్నాలజీ కానీ స్పేస్ టెక్నాలజీలో కానీ అలానే పేదవాళ్ళకి స్టంట్లు వేసే కార్యక్రమం అతి తక్కువ ఖరీదుతో ఈరోజు గుండెగా వచ్చే స్టంట్లు గతంలో 1,60,000 2 లక్షల స్టంట్లు కేవలం 60,000 రూపాయలకి అందుబాటులో భారతదేశంలో తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం। డాక్టర్ సోమరాజు గారితో కలిసి హైదరాబాద్లో పనిచేసి ఆయన ఈ స్టంట్లు కనుక్కునే కార్యక్రమం చేయడం, ఆ విధంగా ఎన్నో పరిశోధనలు, ఎన్నో ప్రయోగాలు విజయవంతంగా చేసి భారతదేశంలో ఒక ఆదర్శవంతుడిగా ఆయనతో చాలా సంతోషంగా ఆ హాయంలో ఈ పల్నాడు రోడ్లో ఆయన విగ్రహాన్ని తీసుకోవడం కాజా మాస్టర్ గారు గత వైసీపీ ప్రభుత్వ హాయంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయనకి ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా నర్సరావుపేట నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రజా సంఘాలు కానీ పెద్దలు కానీ కులమాలు వేసి ఆయనకి వాళ్ళు అర్పిస్తున్నారు। అది మేము స్థాపించిన విగ్రహం అనేది చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది।